అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుమేరాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనము ఈజీగా సేవ్యా ఉప్మా రెసిపీ ఎలా తయారు చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇట్లా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేను ఈ ప్లేట్లో పెట్టినాను ఫ్రెండ్స్. ఇవి వచ్చి పచ్చిమిరపకాయలు ఒక 10 అంటే హాఫ్ కేజీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేయటము సేవ్యా ఉప్మా, దానికి మెజర్మెంట్ ఫ్రెండ్స్. ఇవి 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఇవి ఎర్రగడ్డలు, 2 టమోటాలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే పోపు గింజలు ఫ్రెండ్స్. ఇవి వచ్చి శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర ఇవి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్గా మనము స్టవ్ ఆన్ చేసి సేవ్యాలు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ముందుగా ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చి కడాయి మనం పెట్టుకొని కొలత ప్రకారం ఫ్రెండ్స్. ఇవి వచ్చి మనము ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ గ్లాస్ వచ్చి 1 గ్లాసు, అలాగే ఇవి 2వ గ్లాస్ ఫ్రెండ్స్. ఇది మనమైతే ఫస్ట్లోనే కొలత తీసి పెట్టినాము, అయినా మీకు ఇది చూపించాలని ఇట్లా వేస్తున్నాం ఫ్రెండ్స్. 2 గ్లాసులు ఇవి చూడండి, అంటే హాఫ్ కేజీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది లైట్గా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలా ఫ్రెండ్స్. ఇవి కలర్ అయితే ఒక బ్రౌన్ కలర్ రావాలా ఫ్రెండ్స్. ఇవి అంతవరకు మనము హైలో పెడితే ఫ్రెండ్స్ ఇవి మాడిపోతాయి, అందుకని నిదానంగానే సిమ్లో పెట్టి ఫ్రై చేయాలా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ అయితే మనకి చేంజ్ అయినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఎంత బాగా మనకి కొంచెం చేంజ్ అయ్యింది, బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. ఇంకా ఎక్కువ మనము ఇది చేస్తే అవి మాడిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ ప్లేట్లో అయితే మనము ఇవి వేసేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ అదే పెన్ను దీని మీద పెట్టి స్టవ్ ఆన్ చేస్తాం ఫ్రెండ్స్. ఆన్ చేసి ఇంకా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పెన్ను దీని మీద పెట్టుకుని ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్గా మనము ఆయిల్ వేసి, అంటే ఒక 5 స్పూన్ అన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది అయితే అట్లా మెజర్మెంట్తో కూడా వేయచ్చు, మేమైతే అట్లా వేస్తా ఉన్నాము అందాజుగా. చూడండి, కొంతమంది ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. అదో ఇవి పెట్టుకున్నాం కదా పోపు గింజలు, దీంట్లో వేసేస్తాము ఫ్రెండ్స్. ఇవైతే కలర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్, పోపు గింజలు వేసేసినాము. ఇది చూడండి, అప్పుడే మనం మెజర్మెంట్ అయితే చూపించినాం కదా, వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మీకు నేను ఉప్పు వేసేది చూపించలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే 1 స్పూన్ వేయాలి ఫ్రెండ్స్. దీంట్లో ఉప్పు హాఫ్ కేజీకి అయితే 1 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది ఎర్రగడ్డ వేసేస్తాం ఫ్రెండ్స్. ఇది కలర్ అనేది కొంచెం చేంజ్ కావాలా ఫ్రెండ్స్. ఇవి బాగా కలర్ రావాలా ఫ్రెండ్స్, ఎర్రగా రావాలా. అప్పుడే మనకి కొంచెము టేస్ట్ అనేది వస్తుంది, లేదంటే పచ్చి వాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం బాగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపర్లా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. దీంట్లో మామూలుగా చాలా మంది చెప్తారు ఫ్రెండ్స్, ఇవి ఉప్పు అనేది వేస్తే తొందరగా వేగుతుంది ఎర్రగడ్డ అని. దీంట్లో మనం ఉప్పు అయితే వేస్తా ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్. కొంచెం
కలర్ అయితే చేంజ్ కావాలి ఫ్రెండ్స్. అయిన తర్వాత మళ్ళీ మనము టమాటో వేసాము. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ అయితే బాగా ఇది చేంజ్ అయింది. ఇవి పచ్చిమిరపకాయలు అనేది పచ్చి వాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో టమాటా వేద్దాము. అలాగే కొత్తిమీర కూడా వేసేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేస్తాము. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్. ఇది బాగా వేగల. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే కొంచెం బాగా వేగింది. ఒక మినిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వాటర్ అయితే వేసేద్దాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనము ఈ గ్లాస్ మెజర్మెంట్తో 2 గ్లాసులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అదే గ్లాస్తో మనము 2.5 గ్లాస్ వాటర్ వేస్తాం ఫ్రెండ్స్. ఇది ఒకటి, రెండు, హాఫ్ గ్లాస్ ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే హాఫ్ గ్లాస్ అవి పొడిగా సేవ రావాలంటే మనము కొంచెం వాటర్ అనేది తగ్గించాలి ఫ్రెండ్స్. అందుకని మనము అట్లా వేసినాము. ఒకటే కరెక్ట్గా వేసినాము అనుకో అవి మెత్తపడిపోతాయి సేవ్యాలు. ఈ వాటర్ అనేది ఇంకొంచెంసేపు బాయిల్ కావాలా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత మనము సేవ అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీని మీద మనము మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే బాగా పొంగుతున్నాయి. ఇప్పుడు మనము దీంట్లో ఈ సేవ అనేది వేసేద్దాము. వేసి ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తే అవి మెత్తపడిపోతాయి. కొంచెం ఇవి అయితే ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉన్నాయి. ఇవి వేగే వరకు కొంచెము బాగా ఇది అయిపోతుంది ఫ్రెండ్స్. పొడిగా వస్తుంది సేవ అనేది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్. మళ్ళీ మధ్యలో మనము చెక్ చేద్దాము. ఇప్పుడైతే దీని మీద మనము మూత అనేది పెట్టేద్దాము. ఇప్పుడైతే ఒకసారి మధ్యలో చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందనేది. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది కొంచెము దగ్గర పడింది. ఇంకా ఒక 2 మినిట్స్ అట్లా ఉంటే ఫ్రెండ్స్ మళ్ళీ మనము సిమ్లో అనేది పెట్టుకుందాము. మళ్ళీ ఇంకోసారి ఇది మూత అనేది పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అనేది ఎంత బాగా ఇది అయిపోయిందో. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఇది సిమ్లో పెడతాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి ఇది ఒక 2 మినిట్స్ అట్లా ఉంటే ఫ్రెండ్స్ మనకి సేవ అనేది రెడీ అయిపోతుంది. చూడండి మీరే ఎంత బాగా పొడిగా ఇప్పుడే తెలుస్తూ ఉంది మనకి. ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్ ఒకసారి. చూడండి ఎంత బాగా అనేది నీళ్ళు అనేది పీల్చుకునేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇది సిమ్లో పెడదాం ఫ్రెండ్స్. అలాగే మన హుమేరాస్ కిచెన్ ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి మీరు లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక 2 మినిట్స్ ఇప్పుడు మనము సిమ్లో పెడితే ఫ్రెండ్స్ ఉప్మా అనేది సేవ్యా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇది సిమ్లో పెడతా ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే దీని మీద మనము మూత అనేది పెట్టేద్దాము. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పొడిగా అనేది. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొడిగా అనేది తెలుస్తా ఉంది మనకి. అదే కొంచెం వాటర్ ఎక్కువ వేసినాం అనుకో ఫ్రెండ్స్
అది మెత్తగా అయిపోతుంది. చూడండి, దీనికి కాంబినేషన్ వచ్చి మనం ఊరగాయ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ దీంట్లో ఊరగాయ వేసుకుందాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ టేస్ట్ మనం చూస్తాం ఫ్రెండ్స్ ఒకసారి. బిస్మిల్లా. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.